మాఘమాసంలో చేసే ప్రతి ఒక్క పూజకి విశేషమైన ఫలితాలు అయితే లభిస్తాయి. సకల దేవతల ఆశీర్వాదం పొందడానికి ఇది ఒక చక్కని అవకాశం. కానీ ఈసారి వస్తున్న మాఘ పౌర్ణమికి మాత్రం చాలా ప్రత్యేకత అయితే ఉంది. ఆ లక్ష్మీదేవి చంద్రదేవుని ఆశీర్వాదం కలిసి వస్తే అదృష్టం అనేది ఎక్కువగా ఉంటుంది. భిక్షాటనం చేసే ధనేశ్వర్ అనే బ్రాహ్మణుణ్ణి కాళికాదేవి ఎలా అనుగ్రహించింది అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఇయర్లో మనకు మాఘ పౌర్ణమి మాత్రం ఫిబ్రవరి మాసంలో ఫిబ్రవరి 12వ తేదీన బుధవారం నాడు మాఘ పూర్ణిమ వచ్చింది. పూర్ణిమ రోజు ఏ భగవంతుణ్ణి పూజిస్తే మనకు చాలా మంచి జరుగుతుంది, అలాగే శుభముహూర్తం ఎప్పుడు, పూజా విధానం గురించి అయితే తెలుసుకోండి. ముందుగా ఈ వీడియో చూస్తున్న వారైతే లైక్ కొట్టండి. బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం శ్రీ విష్ణుమూర్తి మాఘ పూర్ణిమ రోజున గంగాజలంలోనే ఉంటాడు అని మన పురాణాలు చెబుతున్నాయి. అందువలన ఈ రోజున గంగా నదిలో స్నానం చేసినా లేదా ఏదైనా పవిత్ర నదిలో స్నానం చేస్తే వైకుంఠ లోకానికి మార్గం సులభం అవుతుందని పండితులు చెబుతారు. అంతేకాదు ఈసారి మహాకుంభమేళలో ప్రయాగ్రాజ్లో రాజస్నానం చేస్తే మరింత పుణ్యం లభిస్తుందని చాలామంది నమ్ముతారు. ఈ కాలంలో లక్షలాది సంఖ్యలో సాధువులు గంగా నదిలో స్నానం చేస్తారు. ఇప్పటికే కోట్లాది మంది స్నానం చేశారు. అందుకే ఈ మాసాన్ని వివాహంతో పాటు ఇతర శుభకార్యాలకు ఎంతో అనువైనదిగా భావిస్తారు. ఈ సమయంలో పవిత్రమైన పుణ్యనదుల్లో స్నానం చేయడం వల్ల ఏడాది పొడవున ఉన్న పుణ్య ఫలాలు అన్నీ లభిస్తాయని చాలామంది నమ్ముతారు. ఈ మాసంలో నది స్నానం చేయడానికి వీలు లేని వారు మాఘ పౌర్ణమి, మాఘ శుద్ధ సప్తమి, ఏకాదశి, చతుర్దశి తిథులలో స్నానం చేయాలని, ఎందుకంటే ఈ సమయంలో గంగాదేవి అన్ని జలాల్లో ప్రవేశించి ఉంటుందని చాలామంది నమ్ముతారు. మాఘ పూర్ణిమ తిథి ఎప్పుడు ప్రారంభమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 11 ఫిబ్రవరి 2025 సాయంత్రం 6:55 గంటలకి పూర్ణిమ తిథి అయితే ప్రారంభమవుతుంది. 12 ఫిబ్రవరి 2025 బుధవారం సాయంత్రం 7:22 గంటలకు ఉదయం తిథి ప్రకారం ఫిబ్రవరి 12న మాఘ పూర్ణిమను జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున ఆశ్లేష మాఘ నక్షత్రాల కలయిక జరగనుంది. దీంతో పాటు శివవాస యోగం కూడా ఉంటుంది. ఈ యోగం సమయంలో మహాకుంభమేళలో రాజస్నానం ఆచరించే వారికి అక్షయ ఫలాలు లభిస్తాయని చాలా మంది నమ్ముతారు. అన్ని పౌర్ణమిల కంటే ఈ పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. పురాణాల ప్రకారం మాఘమాసంలో దేవతలు తమ సర్వశక్తులు తేజస్సును గంగాజలాల్లో ఉంచుతారు. అందుకే మాఘ పౌర్ణమి స్నానానికి ఎంతో గొప్పదానిగా భావిస్తారు. ఈ మాసంలో మీ నివాస ప్రాంతానికి సమీపంలో ఉండే చెరువు, నది, కొలను లేదా బావి దగ్గర స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీకు చాలా శుభ ఫలితాలు వస్తాయని మన పండితులు చెబుతున్నారు. మాఘ పౌర్ణమికి ఒక రోజు ముందే అంటే మంగళవారం రోజున సాయంత్రమే మన పూజకి సంబంధించిన సామాగ్రిని అయితే తీసుకోవాలి. ఆ పూజ సామాగ్రిలో 5 రకాల పండ్లు, పువ్వులు, కుంకుమ, పసుపు, ఇతర పూజ సంబంధిత వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలి. మాఘ స్నానం పూర్తయిన తరువాత సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఆ తరువాత శ్రీ మహావిష్ణువు ఆలయానికి లేదా పరమేశ్వరుని ఆలయానికి వెళ్ళి ప్రత్యేక పూజలు నిర్వహించాలి. ఈ పౌర్ణమి నాడు విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే చాలా మంచి జరుగుతుంది. ఎర్రని వస్త్రం, ఎర్రని చందనం, ఎర్రని ఆకుకూరలు దానం చేస్తే చాలా మంచి జరుగుతుంది. మాఘ పౌర్ణమి వేళ మీ సామర్థ్యం మేరకు దాన ధర్మాలు చేయాలి. గొడుగు, నువ్వుల దానం చేయడం వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయి. ఈ విధంగా చేయడం వల్ల సకల పాపాల నుంచి దోషం తొలగిపోవడమే కాకుండా అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పినట్లుగా మన పురాణాల్లో పేర్కొనబడింది. మన పురాణాల ప్రకారం ధనేశ్వర్ అనే బ్రాహ్మణుడు భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. తనకు సంతానం ఉండదు. ఒకరోజు తన భాగస్వామి నగరంలో భిక్షాటన కోసం వెళితే అందరూ ఆమెను అవమానిస్తారు. ఆ సమయంలో తనకు కాళికాదేవిని 16 రోజుల పాటు పూజించాలని చెప్తారు. కొందరు వ్యక్తులైతే చెప్తారు. దీంతో ఆ భార్యాభర్తలిద్దరూ
16 రోజులు అమ్మవారిని పూజిస్తారు. దీంతో వారికి ఆ తల్లి సంతానం కలిగేలా వరమిస్తుంది. అప్పుడే ప్రతి పౌర్ణమి వేళ ఒక దీపం వెలిగించాలని చెప్పారు. ఈ విధంగా ప్రతి పౌర్ణమి వరకు కనీసం 32 దీపాలను చేరుకునే వరకు దీపాన్ని వెలిగించాలని చెప్పిన తర్వాత వారికి కుమారుడు జన్మిస్తాడు. అప్పటి నుంచి పౌర్ణమి రోజున ఉపవాసం ఉండడం వల్ల బాధల నుంచి ఉపశమనం దక్కడమే కాకుండా కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు. ఇక ఈ మాఘ పౌర్ణమి రోజున ఆలస్యంగా నిద్రపోకండి. ఇలా చేయడం వల్ల మీకు అశుభ ఫలితాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీ ఇంటిని కూడా మురికిగా ఉంచుకోవద్దు. ఎందుకంటే ప్రతికూల శక్తులు చెడు ప్రదేశాల్లో త్వరగా ప్రవేశిస్తాయి. ఈ కారణంగా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టదు. మాఘ పూర్ణిమ వేళ నల్లని దుస్తులను ధరించకండి. ఎందుకంటే దీనివల్ల మీ మేధస్సు క్షీణించిపోయే అవకాశం ఉంటుంది. ఈ రోజున ఎవరితోనూ గొడవ పడకండి. షేవింగ్ మరియు కటింగ్ లాంటివి కూడా చేయించుకోవద్దు. గోర్లని కూడా కత్తిరించవద్దు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. జ్యోతిష్య ప్రకారం ఎవరి జాతకంలో చంద్రుడు బలహీనమైన స్థానంలో ఉంటాడో చంద్రుడి ప్రభావంతో మానసిక ఇబ్బందులు ఎదుర్కొనే వారంతా మాఘ పూర్ణిమ రోజున చంద్రోదయం సమయంలో గోమాతకు పచ్చి పాలలో పంచదార బియ్యం కలిపి అర్ఘ్యం సమర్పించాలి. ఆ తర్వాత ఓం స్త్రాం స్త్రీం స్త్రీం సహ చంద్రమసే నమః అనే మంత్రాన్ని జపించాలి. అదేవిధంగా ఈ రోజున చేసుకునే లక్ష్మీదేవి పూజలకు కూడా విశేషమైన ఫలితాలైతే వస్తాయి. లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి చదువుకోవడం కూడా చాలా మంచి జరుగుతుంది. ఈ రోజున పవిత్ర నదుల్లో స్నానం చేయలేని అవకాశం లేని వారు మనం చేసే నీటిలో గంగా నీటిని కలిపి స్నానం చేసుకుంటే విశేషమైన ఫలితాలు అయితే వస్తాయి. అదేవిధంగా గంగా జలంతో సకల దేవతలకు అభిషేకం చేయండి. పౌర్ణమి నాడు చంద్రుని ఆరాధనకు కూడా విశేషమైన ప్రాముఖ్యత అయితే ఉంది. చంద్రోదయం తరువాత చంద్రుని పూజించాలి. చంద్రుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల లోపాల నుంచి విముక్తి లభిస్తుంది. అదేవిధంగా ఈ రోజున ఆవుకి ఆహారం పెట్టడం వలన అనేక సమస్యలు అనేవి తొలగిపోతాయి. లక్ష్మీదేవి చంద్రుని ఆశీర్వాదం కలిసి వస్తే అదృష్టం అనేది ఎక్కువగా ఉంటుంది. సంపద లభిస్తుంది. పనుల్లో విజయం సాధించగలుగుతారు. ఈ రోజున అరటి మొక్క, తులసి మొక్క, ఉసిరి చెట్టు, రావి చెట్టు మొదలైన వాటిని మనం కాపాడుకోవాలి. ఇవన్నీ కూడా విష్ణుమూర్తితోటి మరియు లక్ష్మీదేవితోటి సంబంధం కలిగి ఉంటాయి. ఈ పవిత్రమైన రోజున మాంసాహారం తినకుండా ఉండాలి. ప్రతి ఒక్కరి ఈ మాఘ పౌర్ణమి రోజున విశేషమైన పూజలు చేసుకొని ఆ భగవంతుని ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇటువంటి మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ నమః. శ్రీ మహాలక్ష్మి దేవియే నమః. ఓం చంద్రదేవాయ నమః.